హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఆకుకూర దోస చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా తోటకూర, పాలకూర 2 కలిపి ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుందనమాట. దీనికోసం ముందుగా దోస బ్యాటర్‌ని తీసుకుంటున్నానండి. ముందుగా పాన్ హీట్ చేసుకొని దాని మీద 2 గరిటెల దోస బ్యాటర్ వేస్తున్నాను. అది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాననమాట. దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆకుకూర. ఆ ఆకుకూర అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. చూపిస్తున్నాను కదా! ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలనమాట. ఇలా లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే చాలా బాగా మగ్గిపోయిద్దనమాట. సో, ఇప్పుడు ఇంకా రెండవ వైపు టర్న్ చేసుకొని కాల్చుకుంటున్నాను. అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునే ఆకుకూర దోస, హెల్తీ దోస రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.